కోటేశ్వర గారు అనుకున్నట్టే ఇంది ఏదైతే అనుమానిస్తున్నామో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా పెరగవు అని అడగకపోయినా చెప్పారు పెరగవు అని చెప్పేసి. ఆ, అలాగే మనకి నిల్వలు ఉన్నాయని కూడా చెప్పారు. మన కోసం అసలు ఆ హార్ముజ్ స్ట్రైట్ అసలు ఎవరికి అలౌ చేయట్లేదు, ఇండియాకే మాత్రమే ఏదో డెడికేటెడ్ ఛానల్ పెట్టినట్టుగా చెప్పారు. కట్ చేస్తే రిజల్ట్స్ వచ్చిన రెండో రోజు నుంచి ఆయన సిగ్నల్స్ ఇచ్చేసాడు. సిగ్నల్ ఇచ్చిన నెక్స్ట్ డేనే రూపాయలు పెంచేశారు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి, నూనెలు వాడటం తగ్గించండి, ఆరోగ్యపరంగా అని చెప్పేసి పొదుపు సూచనలన్నీ చేశారు. చేసిన రెండో రోజే రేటు పెరిగింది. ఇక ఇది మొదటి వడ్డనగా భావించాలా? ఇక ఆయన చెప్పిన దాని ప్రకారంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలా సార్? ఇప్పుడు రూపాయలు పెంపు అనేది చిన్న చితక విషయం కాదు. ఇది పర్సనల్గా కొనే పెట్రోలు డీజిల్తో పాటుగా నిత్యావసర వస్తువులు అనేకం భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మార్కెట్లో గ్యాస్ కొరతను అడ్డం పెట్టుకొని సింపుల్గా ఒక టీ గురించి మనం ఒక టీ 10 రూపాయలు ఉండేది 15 రూపాయలు చేశారు. అంతంత రేట్లు పెంచిన పరిస్థితుల్లో ఇక సామాన్యుడి నడ్డి విరిచే కార్యక్రమం బిగిన్ అయినట్టేనా సార్? ఖచ్చితంగా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా 2012-13 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సవాళ్లు ఎదురయ్యాయో అదే విధమైనటువంటి సవాళ్లు అంతకంటే ముందుగానే, అంటే ఇంకా 3 సంవత్సరాలు మోడీ గారికి అధికారం ఉండగానే అటువంటి సవాళ్లు ఇప్పుడు మొదలయ్యాయనేది నా అభిప్రాయం. అది రూపాయి విలువ పతనం కావచ్చు, లేదా చమురు ధరలు కావచ్చు అనేటువంటిది ఒకటి. రెండోది, అసలు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి, అలుపెరగకుండా సమర్థించేటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు కానీ జనానికి ఎందుకు నిజాలు చెప్పడం లేదు అనేదే అసలైనటువంటి ప్రశ్న. భారం మోపుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా భారం మోపుతారు. ఎన్నికలకు ముందు నుంచి వివిధ డిబేట్స్ లో నేను చెప్తున్నది ఇదే. ఎందుకంటే అది ఉన్నటువంటి వాస్తవం. నిజాలు చెప్పట్లేదు అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఉదాహరణకు హిందూ పత్రికలో ఒక విశ్లేషణ వచ్చింది. దాని ప్రకారం ఏమిటి, గత నెలలో చమురు మార్కెటింగ్ వివరాలను బట్టి చూసినప్పుడు ఈ 3 రూపాయల పెరుగుదల అనే దాంతో 4,449 కోట్ల రూపాయలు నెల రోజులకు అదనపు ఆదాయం వస్తుంది అనేటువంటిది అందులో ఉన్నటువంటి సారాంశం. అదే వేరే సంస్థలు చెప్పినటువంటిది ఏమిటి, నెలకు 500 కోట్లు, రోజుకి 500 కోట్లు ఆదాయం వస్తుందని మరికొన్ని సంస్థలు చెప్పాయి. ఏది నిజం? 500 కోట్లు అయితే నెలకు 1,500 కోట్లు, 4,500 కోట్లు అయితే మరి పూరి గారు, హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పింది రోజుకి 1000 కోట్లు. ఏది నిజం? ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు నిన్నటి నుంచి, పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్కషన్స్ లో ఎవరైనా చెప్తున్నారా ఏది నిజం? చెప్పట్లేదు. రెండోది, 10 రూపాయల నుంచి 13 రూపాయల వరకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అనేటువంటిది కొందరి విశ్లేషణ. మరికొందరు విశ్లేషణ ఏమిటి, ఇంకా 23 రూపాయల నుంచి 25-28 వరకు లోటు, అండర్ రికవరీస్ ఉన్నాయనేటువంటిది కొందరి విశ్లేషణ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, అసలు చెప్పాల్సిన వాళ్ళు ఎంత అండర్ రికవరీ, ఏమిటి మీ ఉద్దేశం, ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎంత పెంచదలుచుకున్నారు, ఏమిటి అనేటువంటి పారదర్శకత, నిజాయితీ, విశ్వసనీయత మరి ఎందుకని లేకుండా పోయింది? అంటే 145 కోట్ల మంది జనాభాని మీరు ఈ విధంగా, దానివల్ల వచ్చేటువంటి ద్రవ్యోల్బణం ఎంత పెరుగుతుందో ఏమిటో అనేటువంటి అంతా కూడా ఆర్థికవేత్తలు ఆల్రెడీ చెప్తున్నారు. ఆల్రెడీ ఈ పెంపుదల లేకుండానే ఏప్రిల్ నెలలో
8.3% ద్రవ్యోల్బణానికి ఎగబాకింది, 42 నెలల గరిష్టం ఇది అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు పెరిగినటువంటిది అది టోకు ధరలు హోల్సేల్. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? పొదుపు గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నర్సన్నపేట వెళ్లాల్సిన అవసరం ఉంది? ఇక్కడి నుంచి చేయొచ్చుగా. లేదా అందరూ పొలవమంటూ గౌహతి వెళ్ళి 40 మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అందరూ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి అంత ఆర్భాటంగా చేయాల్సిన పొదుపు మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు కనుక ఇవన్నీ మనం అడగాల్సి వస్తూ ఉంది. మిగిలిన సందర్భాల్లో అయితే వేరు. ఒక తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఏమంటాడంటే, నేను ఇదే విమర్శ చేస్తే మా తెలుగుదేశం వాళ్ళు మా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళారు. మీ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళారు కానీ మీ సొంత పెట్రోల్ బావులు, డీజిల్ బావులు మీ దగ్గర లేవుగా. అది కూడా దుర్వినియోగమేగా, పొదుపు చర్య కాదు కదా అది. ఇవాళ నర్సన్నపేట ఏమంత గొప్ప కార్యక్రమం అది? సైకిళ్ళ మీద వెళ్ళాలని చెప్పారు కదా మంత్రులు అందరూ. నర్సన్నపేట ఆ కార్యక్రమం అక్కడి నుంచే చేయొచ్చుగా, అమరావతి నుంచే. అందుకని ఇవన్నీ కూడా చెప్పే పొదుపు కబుర్లు, ఇవన్నీ కూడా చెప్పే ఎదుటాడికి తప్ప మనకు కాదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా బండ పడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ సమయంలో మనం మాట్లాడుకునేటువంటి సమయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కి మంచి బుద్ధి పుట్టి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఖండించి లేకపోతే చేసి లేకపోతే కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఒకవేళ యుద్ధం ఆపించినా కానీ 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు అక్కడ ధ్వంసమైనటువంటి చమురు సరఫరా వ్యవస్థలు మరమ్మతులు కావు. ఆ మరమ్మతులు కానప్పుడు చమురు ధరలు అనేటువంటివి ఇప్పుడున్నటువంటి ధరలే మరి కొంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. మరి భరిస్తుందా కేంద్ర ప్రభుత్వము? లేకపోతే బండ బాస్తారా జనాన్ని పట్టుకొని తోడా దెబ్బలు కొడతారా? మరి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా సలహా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారికి ఆయన బీజేపీ హైదరాబాద్ సభలో చెప్పేంత వరకు తట్టలేదా ఈ పొదుపు కార్యక్రమాలు, పొదుపు గురించి? ఎందుకంటే ఆయనకంటే సీనియర్ నేను చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా, పాలనా పరంగా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద నాటకం ఆడారు. ఆ నాటకంలో మొదటి సీన్ ప్రకారం 3 రూపాయలు పెంచారు. తర్వాత ఇంకా గ్యాస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెంచడానికి అవసరమైనటువంటి మానసిక సంసిద్ధతని వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద నాటకం ఆడి చూశారు. జనం రియాక్ట్ అవుతారా, అవరా? ఒకవేళ అయితే అది ఏ రూపంలో ఉంటుంది మనం విజువలైజ్ చేయలేం, కానీ ఖచ్చితంగా అదనపు భారం రాబోయేటువంటి రోజుల్లో పడబోతా ఉన్నది. అది 2029 ఎన్నికల నాటికి మోడీ గారితో కలిసి ఉండే వాళ్ళకి, లేకపోతే ఆయన మోసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వచ్చేటువంటి ప్రమాద గంటికలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి అనేది నేను చెప్తాను.